రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ ని చూసి చిరాకు దొబ్బుతుంది. ధర్మం అన్నారు, దండయాత్ర చేశారు. శివుణ్ణి, కృష్ణుణ్ణి, ఒక సనాతన ధర్మ శ్లోకాన్ని మరియు పదే పదే సేవియర్ యాక్షన్ సీన్స్ ఆ డైలాగ్స్ ని వేస్తే చాలు. జనాలు బెప్పంగాళ్ళు ఏం చేసినా చూస్తారు అన్నట్టు తీశారు. పూర్ విఎఫ్ఎక్స్ మేనేజ్మెంట్. ఈ సినిమా ఇలా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. ఫ్యాన్స్ అంటే తమ హీరో ఏం చేసినా ఒప్పుకోవడం కాదు, యాక్సెప్ట్ చేసి ఆ సినిమాని కమర్షియల్ హిట్ చేయడం కాదు, హీరో చేసిన మిస్టేక్స్ ని క్వశ్చన్ చేయాలి, విమర్శించాలి. అప్పుడే ఇలాంటి నామకే వాస్తే ధర్మం అని చెప్పుకునే సినిమాలు రావు. నాకు కులం, మతం, ప్రాంతం అంటగడితే అధికారుల నుంచి తలెత్తి దాకా నాకు కోపం వస్తుంది. సనాతని హిందూ. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు. ఒక టైర్ 1 హీరో అంత క్రేజ్ ఉంది. జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అన్నదే పాయింట్. ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉంది, రైటింగ్ టాలెంట్. సరైన వారికి అవకాశాలు ఇవ్వండి సార్. అంత బడ్జెట్ పెట్టి కార్టూన్ విజువల్స్ రాబట్టారు. మరీ 250 కోట్ల బడ్జెట్తో ఇలాంటి పిచ్చి సినిమా తీయడం ఏంటి? దీని వెనకాల మీ ఎఫర్ట్ ఎంతో మాకు అనిపిస్తుంది. మేకర్స్ ఫైనల్ ప్రోడక్ట్ చూసినా అనిపిస్తుంది ఇది ఇంకా బెటర్ అవ్వాల్సిన సినిమా అని. ఆ డ్రాగ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి, అవి కట్ చేసి 2 గంటలు అర్ధగంట సినిమాని 2 గంటలు చేసినా బాగుండేది. లవ్ సీక్వెన్స్ వాజ్ వర్స్ట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. అది లవ్వో లేకపోతే లస్ట్ అర్థం కాకుండా ఉంది. ఓన్లీ మేజర్ పాయింట్స్ నిధి అగర్వాల్ ఫిగర్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్. యాక్టింగ్ కూడా లేదు పవన్ కళ్యాణ్ది. కమర్షియల్ ఫిలిం యాక్టర్ లానే చేశారు. హిస్టారికల్ పీరియడ్ అని ఎక్కడ అనిపించలేదు. అక్కడ వీరమల్ల కనిపించలేదు, పవన్ కళ్యాణే కనిపించాడు. వేరియేషన్ ఏది? ఏవేవో మాయలు చేస్తాడు, గ్రావిటీని కూడా కొడతాడు. లార్జర్ దెన్ లైఫ్ సీన్స్ ఉన్నా పర్లేదు, అవి నమ్మేలా ఉండాలి, ఎమోషన్స్ అటాచ్ ఉండాలి. మూవీ సెట్స్ ఆచార్య ఇన్స్పిరేషన్ ఏమో. ఫ్లో లేకుండా ఫ్లోలో తీసిన సినిమా హరిహర వీరమల్లు. ఇక ధర్మం అన్నారు, ధర్మం గురించి కొత్తగా మాకేం చెప్పారు అని అడుగుతున్నా. ఒక్కసారి దేవుడు అన్నట్టు చూపించారు, ఒక్కసారి మనిషి అన్నట్టు చూపించారు. లాజిక్ లేకుండా మ్యాజిక్ చేశారు. ఎలాగైనా పిఎస్పీకే ఉన్నాడు, ఎవరైనా సినిమా థియేటర్లోకి వస్తారు, కమర్షియల్ గా హిట్ అవుతుందనే కదా ఇలాంటి సినిమా మాకు చూపించారు. ఇప్పుడు పిఎస్పీకే లాంటి టిఎఫ్ఐ స్టార్ సినిమాలోనే ఇలాంటి విఎఫ్ఎక్స్ ఎర్రర్స్ ఉంటే ఇంకా రాబోయే బిగినర్స్ ఏం కావాలి? వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతారు? హాలీవుడ్ నుంచి కాకపోతే. విఎఫ్ఎక్స్ ఎర్రర్, ఆర్టిఫిషియల్ సెట్స్, నో ప్రాపర్ ఎమోషన్స్, నో ప్రాపర్ పర్ఫార్మెన్స్, అన్స్టేబుల్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ స్టోరీ లైన్, అవుట్డేటెడ్ డైలాగ్స్. ఇన్ని బ్లండర్స్ ఉన్నాయి. సినిమాలో పాలిటిక్స్ కలిపేసి మూవీని ఎటో తిప్పారు. హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అంట. స్వాడ్ పట్టుకొని బ్యాక్లో దింపి నా స్పిరిట్తో ఆడుకున్నారు. భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ని కూడా కమర్షియల్ హిట్ చేశారు. దానివల్లే ఈ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఎవరు క్రిటిసైజ్ చేయలేదు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాని. ఇందులో లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం పాలిటిక్స్ని కలిపేశారు, ఇంకేవేవో ఎలివేషన్స్ పెట్టారు. అండ్ ఒరిజినల్ ఫిలింకి ఈ రీమేక్కి ఏమీ సంబంధం లేకుండా ఈ విషయాలన్నీ చేశారు. సో అప్పుడే ఇలాంటి వాటిపై విమర్శించుంటే ఈరోజు ఈ సినిమా రాకపోయి ఉండేదేమో. ఏమో మేకర్స్ కూడా ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ విజన్ని ఎంకరేజ్ చేసి మేకర్స్కి సపోర్ట్ ఇవ్వాలి, అప్పుడే సినిమా బాగుంటుంది. నేను టీఎఫ్ఐ బానిసని కాదు, టీఎఫ్ఐ బాగు కోరుకునేవాడిని. #TFI wins. Like, share and subscribe for more.